జగన్ కోటాపై టీడీపీ జెండా. ఆంధ్రప్రదేశ్లోని 2 జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీ చిత్తు. పులివెందులలో డిపాజిట్ గల్లంతు. 6033 ఓట్ల భారీ ఆధిక్యంతో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి విజయం. ఒంటిమిట్టలో దేశం అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి జయకేతనం. ఒక జెడ్పీటీసీని ఏ రకంగా తీసుకున్నారంటే సెమీఫైనల్ లాగా తీసుకున్నారు. అంటే వాస్తవానికి పులివెందులలో ఈ రకమైన విజయం సాధ్యమేనా? అసలు వాస్తవానికి ఆలోచిస్తే అంటే ఏ రకంగా గెలిచిర్రో మరి ప్రజలే ఆలోచించుకోవాలి. ఆడికి కొంతమంది చెప్తున్నారు, ఎవరు ఆ బైరెడ్డి సిద్ధార్థ కావచ్చు, ఎవరైనా కావచ్చు, మాకు 600 ఓట్లు పడ్డాయి, టీడీపీ ఏజెంట్లకు నిజంగా సెల్యూట్ చేస్తున్నాం, మాకు ఆ ఓట్లు వేసినందుకు. లోపలికి వైసీపీ ఏజెంట్లను కూడా లోపలికి పోనీయలేదు. ఇక టీడీపీ ఏజెంట్లే మాకు ఆ ఓట్లు వేసినందుకు చాలా సంతోషం, సరే చూద్దాం, ఇక నుంచైనా చూద్దాం. దీంట్లో ఒక డిఎస్పీ కూడా ఒక మాట మాట్లాడిండు, కాల్చి పడేస్తా నా కొడక అన్నట్టుగా మాట్లాడితే దానికి జగన్ స్పందించి సరే కానీ అంటుండే. అంటే ఏంది నెక్స్ట్ అనేది అక్కడ ఏంటంటే కక్షపూరిత రాజకీయాలు నడుస్తున్నాయి ఆంధ్రలో. ఇప్పుడు వీళ్ళు అదే పనిగా పనిచేస్తున్నారు ఇప్పుడున్న టీడీపీ ప్రభుత్వం. మరి నెక్స్ట్ మేము వస్తే కూడా వేరే విధంగా ఉంటుంది, ఇవన్నీ మానుకోవాలని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని హెచ్చరిస్తున్నాడు. మీరు ఈ రకంగా చేసుకుంటా పోతే నెక్స్ట్ మా కార్యకర్తలని మేము ఆపినా కానీ ఆగే పరిస్థితి ఉండదు, ఆలోచించుకోండి అని చెప్పేసి జగన్ హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. అంటే ఈ జెడ్పీటీసీ ఎన్నికలని పెద్దగా వాళ్ళు తీసుకుంటలేరు, ఎందుకంటే ఇలా ఏం జరిగినాయి అవకతవకలు అని చెప్పేసి ఎంత ఆరోపణలు చేసినా మనకు ఫలితం ఏముండదన్న ఉద్దేశంతో ఇప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. నెక్స్ట్ మేము వస్తాము, మేము వచ్చినాక మీరు ఏ రకంగానైతే పరిపాలిస్తున్నారో, ఎట్లయితే అనగదొక్కుంటూ అక్రమ కేసులు పెట్టుకుంటూ పరిపాలిస్తున్నారో, నెక్స్ట్ మేము వచ్చినాక మా కార్యకర్తలు కూడా సేమ్ మీరు మీ వాళ్ళు ఎట్లా దాడులు చేస్తున్నారో మా వాళ్ళు ఇంకా రెట్టింపు దాడి చేస్తారని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెచ్చరికలు జారీ చేసిండు.